దేవుని వాక్యముల నుండి మనము చదువుకుంటాం. ఆదికాండం 49వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. 5వ వచనం చదువుతాను, 6 మీరు చదవండి, 7 అందరికి కలిసి చదువుకుందాం. సిమ్యోను, లేవి అని వారు సహోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. కలిసి చదువుదాం. 7వ వచనము. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది. అవి చెల్లింపబడును. యాకోబులో వారిని విభజించదను, ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను. ప్రభు సహాయం కొరకు ప్రభు వైపు చూద్దాము. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన దేవుడు, గొప్ప దేవుడు అయినా ఈరోజు మేము నిన్ను నమ్ముకున్నాం, నీ దగ్గరికి వచ్చాము, నీ పాదాల దగ్గర సాగిలి పడుతున్నామంటే అది మా గొప్పతనము కాదు అయినా నిజమే. ఆకాశము నా సింహాసనం అని చెప్పి, భూమి నా పాదపీఠమ ఉంది అని చెప్పావు. మేము భూమి మీద ఉన్నాం, ఆకాశం ముందు నీవు ఉన్నావు, నీ పాదాల దగ్గర మేము సాగిలి పడుతున్నాం. దేవా, ఈ మాటలు ధ్యానిస్తుండగా నీ ప్రజలకు అర్థమయ్యే రీతిలో నేను బోధించడానికి ఆత్మ సహాయాన్ని కోరుకుంటుండగా నీ సహాయం అందించండి. యాకోబు యొక్క కుమారుల యొక్క జీవితాల గురించి మేము ధ్యానిస్తున్నప్పుడు ఈ మాటలు మేము గ్రహించగలిగే శక్తి మాకు దయచేయండి. దేవుని వాక్యము గ్రహించే అటు మనస్సు మాకు దయచేయమని కోరుకుంటూ, యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో నన్ను మరుగు చేసి నీ కార్యం జరిగించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సంతోషం. గత వారము మనము ధ్యానించుకున్నటువంటి మాటలు ఏంటంటే, యాకోబు యొక్క పెద్ద కుమారుడైనటువంటి ఎవరండి, రూబేను గురించి అనేక సంగతులు మనము చూస్తాము. ఒకవేళ అవి జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనకి తక్కువ సమయం కాబట్టి యాకోబు యొక్క కుమారులను యాకోబు దీవించే విధానం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు రూబేనును ఆయన గురించినటువంటి సంగతులు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి, అవి చదివాము, ధ్యానించాము. ఈరోజు యాకోబు యొక్క 2వ కుమారుడు అనగా సిమియోను, ఆ మాట చదువుదాం. ఆదికాండము 49వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 49 అండ్ వర్స్ 5. 49, 5వ వచనము, 6వ వచనము, 7వ వచనం, ఈ 3 నేను చదువుతున్నాను, మీరు గమనించండి. సిమ్యోను, లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు. నా ఘనమా, వారి సంఘముతో కలుసుకొనవద్దు. వారు కోపం వచ్చి మనుష్యులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత యుద్ధుల గుదికాలి నరములను తెగగొట్టిరి. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది. అవి శపింపబడును. యాకోబులో వారిని విభజించెదను, ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను. దేవుడు ఈ వాక్య భాగాన్ని మన వినికిడిలో దీవించి ఆస్వాదించునుగాక. అయితే ఇక్కడ యాకోబు తన కుమారుడిని దీవిస్తున్నప్పుడు ఇక్కడ 5వ వచనంలో అంటాడు, సిమ్యోను, లేవి, 2 పేర్లు ప్రస్తావించాడు. 2 ఎవరు? సహోదరులే. 2 పేర్లు ప్రస్తావించినప్పుడు కూడా 2 గురించి ఒక్కసారి చెప్పడానికి కాదు. ఎందుకంటే సిమ్యోనికి ఉన్న హిస్టరీ వేరే, సిమ్యోనికి ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైన స్థానం వేరే, లేవికి ఉన్నటువంటి స్థానం వేరే. లేవి గురించి ధ్యానం చేస్తే లేవి సంతతి ఎలా వచ్చింది, లేవీలకు దేవుడు ఆ పరిచయం ఎలా అప్పగించాడు, నెక్స్ట్ వీక్ మనం చూస్తాం. ఈరోజు ఎవరి గురించి మనం ధ్యానించబోయే వ్యక్తి ఎవరు? సిమ్యోను గురించి ఈ మాటలు ధ్యానం చేస్తాం. సరే, ఈ సిమ్యోను యాకోబుకి 2వ కుమారుడు. ఈ సిమ్యోను యొక్క పుట్టుక ఎలా జరిగింది? సిమ్యోనికి ఆ పేరు
ఎలా పెట్టబడింది? సిమియోనికి ఆ పేరు ఎలా పెట్టబడింది? ఆదికాండము 29వ అధ్యాయం. ఆదికాండం 29 33వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 29వ అధ్యాయము 33వ వచనం. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, నేను ద్వేషింపబడుతున్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతని కూడా నాకు దయచేసి అనుకుని సిమియోను అను పేరు పెట్టెను. గమనించండి, లేయాకి పుట్టినటువంటి కుమారుడే సిమియోను. లేయా ద్వేషింపబడిన స్త్రీ. లేయా ద్వేషింపబడింది. ఎవరి చేత ద్వేషింపబడింది? లేయాని ఎవరు ద్వేషించారు? ఎందుకు ద్వేషించారు? లేయాకి ఏమున్నాయట? జబ్బు కళ్ళు ఉన్నాయి. ఆమె ఆకారాన్ని బట్టి ఆమె ద్వేషింపబడిన స్త్రీ. అయితే మనుషులు ఆమెను ద్వేషించారు, వాస్తవమే. కానీ దేవుడు ఆమెను ప్రేమించాడు. ఇక్కడ ఒక సత్యం తెలుసుకోవాలి. మనుషుల చేత ఏదైతే ద్వేషింపబడుతుందో వారిని దేవుడు ప్రేమిస్తాడు. ఇది ఖచ్చితంగా వాస్తవం. యోసేపు ద్వేషింపబడ్డాడు కదా, యోసేపుని దేవుడు ప్రేమించాడు. ఇలా ఆదికాండం నుంచి మీరు చూడండి, ఎవరైతే ద్వేషింపబడుతున్నారో, నిందలు పాలవుతారో దేవుని నిమిత్తం వారిని దేవుడు ఖచ్చితంగా ప్రేమిస్తాడు. అందుకే లేయా ద్వేషింపబడింది. తన ఆకారాన్ని బట్టి, తనకున్న జబ్బు కళ్ళను బట్టి, తనకున్న ఫిజికల్ అపీరియన్స్ బట్టి ద్వేషింపబడినప్పుడు కూడా దేవుడు ఫిజికల్ చూడడు కదా, పైరూపాన్ని చూడడు కదా. దేవుడు ఏం చూశాడు? అంతరంగాన్ని చూసి లేయా హృదయాన్ని ప్రేమించాడు. అందుకంటుంది అక్కడ అంటాడు కదా 33లో, నేను ద్వేషింపబడిన సంగతి దేవుడు ఉందన్నమాట. 33లో ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, నేను ద్వేషింపబడుతున్న సంగతి యెహోవా విన్నాడు. ఇది గమనించాలి. అంటే నేను ద్వేషింపబడిన సంగతి దేవుడికి తెలిసింది, విన్నాడు. విని నాకు ఒక బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డ పేరు ఏం పేరు? సిమియోను. ఇప్పుడు సిమియోనికి ఏమని పేరు పెట్టాలి? అక్కడ ఉంది యెహోవా విన్నాడు. సిమియోను పేరుకి అర్థం ఏంటి? దేవుడు వినెను అని అర్థం. సిమియోను అనే పేరుకి అంటే సిమియోను సామాన్యంగా పుట్టడా. ఆమె తల్లి ప్రార్థన, ఆమె భారము, ఆమె దుఃఖము దేవుడు చూసి ఆమెకు ఒక బిడ్డనిచ్చాడు. ఇప్పుడు ఎంత విలువైన వాడు కదా సిమియోను, చాలా విలువైన వాడు కదా. ఇప్పుడు సిమియోను గురించి కొన్ని సంగతులు చెప్తాను. ఇప్పుడు ఈ సిమియోను గురించి తండ్రి పలికినటువంటి మాటలేంటి? తన తండ్రి ఏమని పలికాడు? ఆదికాండం 49 5వ వచనం చదువుదాం. చాలక్క. ఇక్కడ సిమియోను లేవి గురించి ఇద్దరు గురించి ఒకే సందర్భము ఒకేలాగా పలికాడనమాట. అంటే మనం ఇద్దరి గురించి ధ్యానం చేయట్లేదు, కానీ సిమియోను ఒక్కడి గురించే ధ్యానం చేస్తాం. నెక్స్ట్ వీక్లో లేవి గురించి ధ్యానం చేస్తాం. సిమియోను గురించి చూద్దాం. సిమియోను గురించి ఏమన్నాడు? వారి ఖడ్గములు చెప్పండి, బలాత్కారపు ఆయుధాలు. ఇక్కడ గమనించాలి మనం, వారి దగ్గర ఏమున్నాయంట? సిమియోను లేవి దగ్గర ఏమున్నాయి? ఖడ్గాలు ఉన్నాయంట. ఆ ఖడ్గాలు ఎలాంటివి? అంటే తండ్రికి దుఃఖాన్ని కలిగించాయి, తండ్రికి వేదన కలిగించాయి, తండ్రికి బాధ తీసుకొచ్చాయి ఆ ఖడ్గాలు. ఎందుకు ఈ ఖడ్గాలు ఏం పట్టుకున్నారు అంటే 34వ అధ్యాయం మీరు చదవండి తర్వాత. ఇప్పుడు ఆ వృత్తాంతం అంతా చదివితే అది మళ్ళీ బైబిల్ స్టడీ అయిపోద్ది. 34వ అధ్యాయంలో వీళ్ళ యొక్క చెల్లి ఉంటుంది. ఎవరు? యాకోబు కుమార్తె ఎవరు చెప్పండి? దేనా ఆ ప్రాంతానికి, ఆ దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశంలో ఒక వ్యక్తి చేత మోసపరచబడుతుంది. ఒక వ్యక్తి ఆమెని చెరుపుతాడు. చెరిపినందుకు ఈ అవమానం తట్టుకోలేక, ఈ బాధను తట్టుకోలేక ఈ సిమియోను లేవి అనే ఈ సహోదరులు ఉన్నారు కదా, అమ్మ నాయన మీరు మా చెల్లిని పాడు చేస్తారా అని చెప్పి వాళ్ళతో సమాధానంగా ఉన్నట్లుగానే నటించి
వాళ్ళతో పొందు చేసుకొని చివరికి వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఖడ్గముతో వారిని చంపేస్తారు. ఎవరిని చదువుదాం. ఆదికాండం. ఎవరిని చంపుతారు? ఆదికాండము 34వ అధ్యాయం. 34:25. 34:25. బాధపడుచుండగా యాకోబు కుమారుల్లో ఇద్దరు అనగా దీనా సహోదరులైన సిమ్యోనును లేవియు తమ కత్తులు చేత పట్టుకొని ఎవరికీ తెలియకుండా ఆ ఊరి మీద పడి అయ్యో ఏం చేశారంటే సిమ్యోను లేవి ఆ ఊరిలో ఏ ఊరి వారైతే తన చెల్లిని పాడు చేశారో షెకెము అనే ఊరు, ఆ ఊరిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఏం చేశాడు? ఎవరి వ్యక్తి దేనాన్ని పాడు చేసింది? ఎవరండి? చదువుదాం. 34. షెకెము చూడండి. షెకెము ఆమెను చూసి ఆమెను పట్టుకుని అవమానపరిచెను. నిజంగా ఇజ్రాయేలులోనే అది ఎంతో అవమానకరమైనటువంటి కార్యము. ఇప్పుడు ఈ అవమానాన్ని తట్టుకోలేని ఇద్దరు ఉన్నారు కదా. ఎవరు? సిమియోను, సొంత చెల్లి కదా. సొంత చెల్లి అయితే ఎంత కోపం వస్తుంది? రాదా? వచ్చింది. అయితే కోపం వచ్చినప్పుడు తెలివిగా వ్యవహరించలేదు. కోపం వచ్చినప్పుడు ఆలోచన చేయలేదు. ఏం చేశారట? వెంటనే ఖడ్గాలు పట్టుకున్నారట, ఆయుధాలు పట్టుకున్నారట. పట్టుకుని వెళ్ళి ఏం చేశారు? ఆ షెకెము వారందరినీ, పురుషులందరినీ ఏం చేశారు? చంపేశారు. ఈ వార్త ఎక్కడికి వెళ్ళింది? తన తండ్రి అయిన యాకోబు దగ్గరికి వెళ్తే యాకోబు ఇప్పుడు బాధపడుతున్నాడు. అయ్యో ఎంత పని చేశారు మీరు, ఎంత దుఃఖాన్ని మిగిల్చారు. అంటే ఇక్కడ ఒక ఆత్మీయమైన పాఠం నేర్చుకుందాం. ఆదికాండం 49:49లో ఇప్పుడు ఈ మాట చూడండి. 49:5 సిమ్యోను లేవి అనువారు సహోదరులు వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. వాళ్ళ దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి? వారి ఖడ్గం ఎలాంటిది? ఈరోజు మన దగ్గర ఎలాంటి ఖడ్గాలు ఉండాలి చెప్పాలి. ఎలాంటి ఖడ్గాలు ఉండాలి? వారి దగ్గర ఏ ఖడ్గాలు ఉన్నాయట? బలాత్కారపు ఖడ్గాలు ఉన్నాయట. వాస్తవానికి ఖడ్గము అనేది, వారు పట్టుకున్న ఖడ్గము అనేక ప్రాణాలను తీసింది. వారు పట్టుకున్న ఖడ్గము తండ్రికి ఏం తీసుకొచ్చింది? దుఃఖాన్ని, బాధను తీసుకొచ్చింది. ఇప్పుడు తండ్రి బాధపడుతున్నాడు. 34 ఆదికాండం 34:30లో రాయబడింది అన్నమాట. ఆదికాండం 34:30. అప్పుడు యాకోబు సిమ్యోనును లేవిని చూచి మీరు నన్ను బాధ పెట్టి అంటే ఇప్పుడు వాళ్ళు పట్టుకున్న ఖడ్గాల ద్వారా తండ్రికి సంతోషం వచ్చిందా? రాలే. తండ్రికి బాధే మిగిల్చింది. వాళ్ళు పట్టుకున్న ఖడ్గాల ద్వారా తండ్రికి బాధే కాదు, మనసును హతం చేసే ఖడ్గాలు, తండ్రిని బాధ పెట్టే ఖడ్గాలు, తండ్రిని భయంలోకి నెట్టి. ఇప్పుడు యాకోబు భయపడుతున్నాడు. అయ్యో నేను కొద్ది జనాంగమే కదా, అసలే నన్ను తక్కువ అంటే ఇప్పుడు మీరేం చేశారు? ఆ షెకెము ప్రాంతంకి వెళ్ళి వాళ్ళని కొట్టారు, వాళ్ళు చంపారు. వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు నా మీదకి వస్తారు. ఇప్పుడు ఉన్న కొద్ది సంఖ్య అక్కడ అంటాడు చూడండి 34. నేను నా సంఖ్య కొద్దిగా అంటాడు, చూపిస్తానన్నమాట. 30. అప్పుడు యాకోబు సిమ్యోనును లేవిని చూచి మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కనానీయులలోను పెరిజ్జీయులలోను అసహ్యునిగా చేసితిరి. నా జనసంఖ్య కొంచెమే. గతంలో చెప్పాను నేను, యాకోబు జనసంఖ్య చాలా తక్కువ. 70 మందితో బయలుదేరాడని కూడా నిర్గమకాండంలో మనం చదువుకున్నాం. అసలే తక్కువ జనాంగం అంటే, చిన్న దేశం అంటే, ఇప్పుడు వీళ్ళు వెళ్ళి ఆ షెకెము వారిని యుద్ధం చేశారు, వాళ్ళని చంపేశారు. వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు కూడా రేపు పొద్దున తిరిగి వస్తారు అని యాకోబు బాధ. అంటే ఇప్పుడు అంటాడు యాకోబు వారి ఖడ్గము బలాత్కారపు ఆయుధాలు అని అందుకే అన్నాడు. యాకోబు తన కుమారులు పట్టుకున్న ఖడ్గాలు ఎలాంటివని వర్ణించాడు? బలాత్కారంతో చంపినటువంటి ఖడ్గాలు. అయితే ఇక్కడ ఒక పాఠం నేర్చుకోవాలి.
వాళ్ళ దగ్గర ఏముంది? ఖడ్గం ఉంది. ఈరోజు మన దగ్గర ఎలాంటి ఖడ్గాలు ఉండాలి? 3 రకాల ఖడ్గాలు ఉండాలి మన దగ్గర. వాళ్ళ ఖడ్గం ద్వారా తండ్రికి దుఃఖం వచ్చింది, వారి ఖడ్గం ద్వారా జనులు మనుషులందరూ చనిపోయారు, వారి ఖడ్గం ద్వారా వాళ్ళ జనసంఖ్య తగ్గింది. అయితే మన దగ్గర ఏ ఆయుధాలు ఉండాలి? ఏ ఖడ్గం ఉండాలి? మన దగ్గర 3 ఖడ్గాలు ఉండాలి. 3 రకాల ఖడ్గాలు. మొట్టమొదటి ఏ ఖడ్గం? ఆత్మీయంగా మనం కలిగి ఉండాల్సిన ఖడ్గాలు ఏంటంటే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. బుక్ ఆఫ్ ఎఫెసీ చాప్టర్ 6 and verse 17. ఎఫెసీ 6:17వ వచనం. శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము. మనము ధరించుకోవలసిన మొదటి ఖడ్గం ఏంటి? ఆత్మ ఖడ్గం. అనగా ఏంటది? వాక్యమనే ఖడ్గం ఉండాలి. మనకు వాక్యమనే ఖడ్గం ఉండాలి. ఎందుకు? మనము దేవుని బిడ్డలం. దేవుని పిల్లల దగ్గర వేరొక ఆయుధాలు ఏమీ ఉండకూడదు. ఒకసారి యేసు ప్రభువుని గెత్సెమనే తోటలో ఉంటే యేసు ప్రభువుని బంధించడానికి వచ్చారు. ఎవరు? రోమీయులు వచ్చి, యూదులు వచ్చి బంధిస్తే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు? చెప్పండి. వరలో నుండి కత్తి తీసి చెవి నరికాడు. ఎవరు? చెప్పండి. డౌట్ ఎందుకు? పేతురు తన ఎవరి చెవి నరికాడు? మల్కు చెవి నరికినప్పుడు అప్పుడు అంటాడు, నీ కత్తి తీసి ఎక్కడ పెట్టు? వరలో పెట్టు. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నశించిపోతాడు, నాశనం అవుతాడు. కత్తి అంటే అర్థం ఏంటంటే ఖడ్గం. కత్తి అంటే ఆయుధం. ఈరోజు ఇప్పుడు దేశాలు యుద్ధమవుతుందే, ఎక్కడ? ఇరాన్, ఇరాక్, బెహ్రెయిన్, మస్కట్, ఇవన్నీ అమెరికా, ఇజ్రాయెల్ దేశం. ఇవన్నీ ఎందుకు గందరగోళం అంటే ఫస్ట్ ఒక ఆయుధం వాడారు వాళ్ళు. ఎవరో ఒకరు వాడారు కదా. ఆ బాంబు అక్కడికి వెళ్ళి తాలూరుకుంటారా? మేమేం తక్కువ తిన్నామా? మేము కూడా ఏం చేస్తామో? బాంబులు వేస్తాం. ఆయుధాలు ఎప్పుడైతే వాడుతామో, ఖడ్గాన్ని ఫిజికల్గా నేను చెప్తున్నాను, ఈ ఖడ్గాలు ఎప్పుడైతే వాడుతారో నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, గొడవలే. ఇప్పుడు యాకోబు కుటుంబంలో గందరగోళమైన పరిస్థితులు. ఎందుకంటే సిమియోను, లేవి అనే వారి ఖడ్గాలు బలాత్కారంతో నిండినటువంటి ఖడ్గాలు. ఎప్పుడు కూడా మనం అలాంటి ఖడ్గాలు ఉపయోగించకూడదు. మనకున్న ఖడ్గాలు వేరే. ఏంటది? వాక్యమనే ఖడ్గం. వాక్యాన్ని బట్టి వాక్యం అనే ఖడ్గాన్ని ఉపయోగించాలి. ఇప్పుడు చూడండి, సిమియోను కోపం వచ్చింది. సరే, ఈ కోపం వచ్చింది కాబట్టి ఖడ్గాన్ని పట్టుకున్నాడు. ఒకవేళ ఆ కోపంలో మంచిగా కొంచెం ఆలోచించగలిగితే వేరొక మార్గం ఏదో దొరుకుతుంది కదా, అక్కడ తొందరపడ్డారు కదా. అర్థమైందా? కనుక ఖడ్గము, మొట్టమొదటి ఖడ్గం ఏంటి చెప్పండి? ఈ వాక్యం అనే ఖడ్గం దేనికి ఇచ్చాడు దేవుడు మనకి? దీనితోనే ఏం చేయాలి మనం? ఇది ఆత్మరక్షణ కోసమే కాదు, కానీ అపవాది యొక్క దాడి నుండి ఏం చేయాలి? అడ్డుకోవడానికి. ఆ డాలు ఒకటి ఉంటుంది చూడు, అది డాలు అడ్డుకోవడానికి. వాక్యం అనేది శత్రు వేసే బాణాలను చెప్పగలం. ఒకసారి అపోస్తలుల కార్యం 6వ అధ్యాయంలో స్టెఫనుతో వాదిస్తున్నాడు కొంతమంది. స్టెఫను వాక్యాన్ని ఉపయోగిస్తున్నాడు, వాళ్ళు సరిపోలేకపోయారట. చదువుదాం అపోస్తలుల కార్యం 6వ అధ్యాయం. స్టెఫను తర్కించిన ఆ మాటలు సరిపోలేక వాళ్ళు ఏం చేశారు? 6వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు సమాజంలోను కొందరు వచ్చిన వారిలో కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి. మాటల యందు మాట్లాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను అంటే ఇక్కడ స్టెఫను ఆత్మ ఖడ్గాన్ని, వాక్యమనే ఖడ్గాన్ని ఉపయోగించారు. వాళ్ళు సరిపోయారా? అమ్మనాయన ఇంక చాలా విషయాలు తెలిసినట్టున్నాయి. ఆనాడు ప్రవీణ్ పగడాల గారిని ఎందుకు చంపారంటే ఈ సంగతులే. అతనితో చాలలేక
అతని మాటలు వీటికి ఆ మాట్లాడే విధానం సరిపోలేక ఈ నెలకు కాదు వేరే విధంగా చంపుతామని చంపేశారు. కనుక ఆ విధంగా స్టెఫన్ను కూడా చంపడానికి కారణం ఏంటి? స్టెఫన్ మీద రాళ్ళు రూపారు. కారణం ఏంటంటే అతన్ని ఎదిరించలేక. నిజమే, నీ దగ్గర వాక్యం ఉంటే, నీ దగ్గర వాక్యమని ఖడ్గం ఉంటే ఏ శత్రువు నీతో ఎదిరించలేదు, ఏ మనిషి నీ ముందు నిలవలేడు. కనుక మొట్టమొదటి ఖడ్గం ఏంటి? మన దగ్గర ఉండాల్సిన ఖడ్గాలు ఏంటి? ఆత్మ ఖడ్గం అనగా వాక్య ఖడ్గం. రెండవ ఖడ్గం ఏంటి మన దగ్గర ఉండాల్సింది? చదువుదాం ఒకసారి. రెండవ ఖడ్గము కొరింథీ పత్రిక చూడండి, 10వ అధ్యాయం. పౌలు అంటాడు కదా, మా యుద్ధోపకరణములు 2 కొరింథీ 10:4 కదా. 2 కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనంలో రాయబడింది ఈ మాట. 10:4 మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ మా దగ్గర ఉన్నవి ఆయుధాలు ఎలాంటివో తెలుసా? మా దగ్గర ఉన్న ఖడ్గాలు ఎలాంటివో తెలుసా? శత్రువు యొక్క దుర్గములను, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయగలిగే జాలినంత బలమైనటువంటి ఖడ్గాలు, ఆయుధాలు మన దగ్గర ఉన్నాయి. ఏంటి ఆయుధము? దేని గురించి చెప్తున్నట్టే ప్రార్థన అనే ఆయుధం ఉంది మన దగ్గర. వాక్యం అనే ఆయుధం ఉంది. ఆయుధం అంటే ఖడ్గము అని అర్థం. వాక్యం అనే ఖడ్గం నీలో ఉంది, నీ దగ్గర ఉంది. అందుకే 149 కీర్తనలో 2 అంచుల ఖడ్గము అని అన్నాడు మరి దాన్ని. ఇప్పుడు రెండవది, ఇప్పుడు ఏమంటాడు? ఏ ఖడ్గం ఇది? ప్రార్థన అనే ఖడ్గం. ఈ ఖడ్గం ఎప్పుడు పనిచేస్తుంది? ఎవరికైనా ఒక దెయ్యం పడితే, లేకపోతే ఎవరికైనా బాగులేకపోతే, ఏదో శ్రమలు అయితే మనం ఏం చేస్తాము? ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తాం. కనుక ఈ ప్రార్థన అనే ఖడ్గము ఆయుధం మన దగ్గర ఉంది. ఇది ఇప్పుడు ఉన్న దేశాల్లో వాళ్ళ గొప్పతనం ఏంటంటే వీళ్ళ దగ్గర ఇన్ని ఆయుధాలు ఉన్నాయి. ఆ దేశం కెపాసిటీ, ఇజ్రాయెల్ దేశం కెపాసిటీ ఏంటి అని చూస్తే, ఇజ్రాయెల్ దేశంలోట ఎవరి దగ్గర లేనటువంటి ఆయుధాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు అదే వాళ్ళ ధైర్యం. మిగతా దేశాల్లో ఆయుధాలు లేవు. అంటే ఏ దేశంలో ఆయుధాలు ఎక్కువ ఉంటే ఆ దేశం బలమైంది, యుద్ధానికి వెళ్ళడానికి ఆలోచన చేస్తారు. కనుక రెండవ ఆయుధం, మన దగ్గర ఉన్న ఆయుధం ఏమై ఉండాలంటే, ఒకటి ప్రార్థననే ఆయుధము, వాక్యం అనే ఆయుధము. రెండవది ప్రార్థన అనే ఆయుధం మన దగ్గర ఉంది. కనుక భయపడవలసిన అవసరం లేదు. శత్రువు మన మీద దాడి చేసినప్పుడు వెంటనే మోకరించాలి, వెంటనే ప్రార్థన చేయాలి. ఎవరైనా నీ మీద దూషించినప్పుడు వెంటనే మోకరించాలి. ఏదైనా బెదిరింపు నీ దగ్గరికి వచ్చినప్పుడు వెంటనే మోకరించాలి. ఎందుకంటే నీ దగ్గర ఉన్నది ఆయుధం. దేవుని ఎదుట దుర్గములు పడజోయే జాలినంత శక్తి కలిగిన ఆయుధం నీ దగ్గర ఉంది. నువ్వు ఎందుకు భయపడాలి? ఒకవేళ అనారోగ్యమే వచ్చింది, మన దగ్గర ఉన్న ఆయుధం ఏంటి? ప్రార్థన. మోకరించి ప్రార్థన చేయాలి, ప్రభువుకు అప్పగించుకోవాలి. ఇవి కనబడవు ఆయుధాలు, కానీ చాలా బలమైనవి. మూడవది ఏంటంటే విశ్వాసం అనే ఆయుధం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. బుక్ ఆఫ్ హీబ్రూ, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 34 వచనం అనుకుంటా. 34 హెబ్రీ 11:34. అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించుకుని. అంటే ఇక్కడ విశ్వాస వీరుల పట్టికలో వీళ్ళు యుద్ధాలు ఎలా చేశారట? ఖడ్గాలతో కాదు, విశ్వాసంతో చేశారు. అక్కడ ఉంది ఖడ్గధారను తప్పించుకుని అగ్ని బలమును చల్లార్చిరి. అగ్ని బలమును చల్లార్చిన వాళ్ళు ఎవరు? షడ్రకు, మేషకు, అబేద్నెగో. వారిని అగ్నిలో పడేస్తే అగ్ని కూడా వాళ్ళని ఏమీ చేయలేకపోయింది. కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధం ఏంటి? విశ్వాసం అనే ఆయుధం. వాళ్ళ విశ్వాసం ఏమని మాట్లాడుతుంది తెలుసా? ఓ రాజా, ఈ మండుచున్న వేడి మన అగ్నిలో మమ్మల్ని పడివేసినా మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. ఎంత విశ్వాసంతో మాట్లాడుతున్నారో. బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు. యుద్ధంలో పరాక్రమశాలులుగా ఉన్నట్టు. కారణం ఏంటంటే వారి దగ్గర ఉన్న ఆయుధం ఏంటంటే విశ్వాసం అనే
ఆయుధం. మన దగ్గర ఈ 3 ఆయుధాలు ఉన్నంత కాలము మనల్ని ఎవరు ఏమీ చేయలేరు. ఈ లోకపరంగా కావచ్చు, శత్రువు మన మీద ఏది చేయాలనుకున్నా నీ దగ్గర ఈ 3 ఆయుధాలు ఉన్నాయా, నీ దగ్గర ఏమీ నీకేమి ఎవరు ఏమీ ఏది కూడా నీకు హాని చేయలేదు. ఒకటి ఆయుధం ఏంటి చెప్పండి? వాక్యం అనే ఆయుధం నీ దగ్గర ఉండాలి. రెండవ ఆయుధం ఏంటి? ప్రార్థన అనే ఆయుధం నీ దగ్గర ఉంది. మూడవది విశ్వాసం అనే ఖడ్గము ఆయుధం అనేది నీ దగ్గర ఉంది. సింపుల్ అండి. లోకస్తులకి దేవుని బిడ్డలకి తేడా ఏంటి? మనం ఇప్పుడు ఎందుకు కోర్టుకి వెళ్ళము? మనం ఎందుకు ఎవరైనా గొడవాడితే వాళ్ళతో ఎందుకు మనం గొడవలాడము? లేకపోతే ఎవరైనా మన మీదకి దాడి చేయడానికి వస్తే మనం ఎందుకు దాడి చేయము? ఏం చెప్పండి? ఎందుకు చెప్పండి? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం. యెహోషువ గ్రంథం ఎందుకు మనం చేయము చెప్పండి? ఇక్కడ మనకు సరైనటువంటి మాట యెహోషువ కాదండి, హోషేయ గ్రంథం 1వ అధ్యాయం. హోషేయ గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. అయితే యూదా వారి ఎడల జాలిపడి విల్లు, ఖడ్గము, యుద్ధము, గుర్రములు, రౌతులు అని వాటి చేత కాక తమ దేవుడైన యెహోవా చేతనే వారిని రక్షించును. మళ్ళీ చదువుదామా అందరము ఒకసారి. హోషేయ 1:7. అయితే యూదా వారి ఎడల జాలిపడి విల్లు, ఖడ్గము, యుద్ధము, గుర్రములు, రౌతులు అని వాటి చేత కాక, అంటే ఏమున్నాయట వాళ్ళ దగ్గర? విల్లు ఉంది, ఖడ్గం ఉంది, యుద్ధం ఉంది, యుద్ధ సామగ్రి, గుర్రం ఉంది, రౌతులు ఉన్నాయి. వాటి చేత వాళ్ళు దాడి చేస్తారు, యుద్ధం చేస్తారు. కానీ మనం యుద్ధం చేయడానికి మనకెవరున్నారు? అక్కడ ఉంది కదా, ఏముందట? దేవుడిని యెహోవా చేతనే వారిని. అందుకే బైబిల్లో ఎక్కువగా కనబడే ఒక మాట, యుద్ధము యెహోవాదే. ఎవరైనా యుద్ధానికి వెళ్ళినప్పుడు కత్తులు పట్టుకుంటారు. ఎవరైనా యుద్ధానికి వెళ్ళినప్పుడు బల్లెలు, లేకపోతే ఈటెలు, డాలు, శరీరం కవచాలు పట్టుకొని వెళ్తే, మన వాళ్ళు మాత్రము యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒకటి అన్నారు, యుద్ధము యెహోవాదే. నిర్గమకాండం 14:14 రాయబడింది, ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే చేయాలి. ఈ లోకపరంగా నీకు ఎన్ని యుద్ధాలు వచ్చినా, నీ మీదకి ఎవరు వచ్చినా, నీతో ఎవరు గొడవాడినా నువ్వు అనాల్సిందే తెలుసా? నేను యుద్ధం చేయనమ్మా, నా యుద్ధాన్ని దేవుడే చేస్తాడు. యుద్ధము యెహోవాదే. అర్థమవుతుందా? దేవుడు యుద్ధం చేసేవాడు. వాళ్ళేమో ఏం పట్టుకున్నారు? వాళ్ళ చేతులు ఉన్నాయట, విల్లు ఉందట. వాళ్ళ చేతులు ఏముందట? ఖడ్గం ఉందట. వాళ్ళ చేతులు ఏముందట? ఇంకా గుర్రాలు ఉన్నాయట, రౌతులు ఉన్నాయట. రౌతులు అంటే ఏంటి? గుర్రం అంటే ఒకటే, రౌతు అంటే మొత్తం 7-8 గుర్రాలు ఉంటాయి. దాన్ని ఏమంటారు? రథాలంట. అవి పట్టుకొని వాళ్ళు ఏం చేస్తారు? యుద్ధం చేస్తారు. కానీ దేవుడు మాత్రము యెహోషాపాతు కాలం అంటాడు కదా, ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే చేస్తాడు. ఈరోజు మన జీవితంలో మనకు ఆత్మ సంబంధమైన ఖడ్గాలు ఉన్నాయి. వీటితోనే మనం యుద్ధం చేయాలి తప్ప భూ సంబంధమైన ఖడ్గాలు పట్టుకోకూడదు. ఒకటి మన దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటండి అంటే వాక్యం అనే ఆయుధం. రెండవది ప్రార్థన అనే ఆయుధం మన దగ్గర ఉంది. మూడవది చెప్పండి, విశ్వాసం అనే ఆయుధం. ఈ ఆయుధం మన దగ్గర ఉన్నాయి. ఇవి మనం ఉపయోగించాలి. ఎవరికైనా ఒకవేళ బలహీనంగా ఉన్నారా, బాగలేదా, విశ్వాసం అనే ఆయుధం ఉపయోగించు, ప్రార్థన అనే ఆయుధం ఉపయోగించు, వాక్యం అనే ఆయుధం ఉపయోగించు. ఈ 3 పనిచేస్తాయి కదా. ఒకసారి దావీదేమో గొలియాతు మీదకి వెళ్ళాడు. గొలియాతు దగ్గర ఏముంది? యుద్ధ సామాగ్రి ఉంది. గొలియాతు దగ్గర ఉన్న ఈటె, ఆ ఈటి గురించే రాశాడు మనం. కానీ దావీదు గురించి ఒక మంచి మాట ఉంది తెలుసా? మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం దావీదు గురించి రాయబడిన ఒక మంచి మాట తెలుసా? మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం
17వ అధ్యాయం